ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద పండగల్లో ఒకదాని గురించి, దాని వెనకున్న ఒక పవర్ఫుల్ కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఊహించుకోండి, ప్రతి 2 ఏళ్లకొకసారి 1 కోటి మందికి పైగా జనం ఎక్కడో తెలంగాణలోని ఓ మారుమూల అడవిలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కోసం కలుస్తారు. ఇది మామూలు పండగ కాదనమాట. దీని వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. అసలు ఎవరి ఈ సమ్మక్క, సారలమ్మ, ఇంతమంది జనం వాళ్ల కోసం ఎందుకొస్తారు? ఆ కథేంటో తెలుసుకుందాం రండి. ఈ కథ మొత్తం అర్థం కావాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సుమారుగా 13వ శతాబ్దానికి. అక్కడే ఈ కథ మొదలైంది. అంటే చూడండి, పులల మధ్య ఆడుకుంటున్న ఒక పసిపాప ఎటువంటి గాయం లేకుండా దొరికింది. అప్పట్నుంచే ఆమె ఒక ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు, ఆమె పెరిగి పెద్దయ్యాక మూలికా వైద్యంలో ఎంతో నైపుణ్యం సంపాదించింది. ప్రజల రోగాలను నయం చేస్తూ వాళ్లకి ఒక దేవతలా మారిపోయింది. ఇక్కడ ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే సమ్మక్క పెళ్లి చేసుకుంది పగిడిద్దరాజుని. ఆయన అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి దగ్గర ఒక చిన్న సామంతుడు. సో ఈ పెళ్లితో సమ్మక్క కుటుంబానికి, కాకతీయ సామ్రాజ్యానికి ఒక లింక్ ఏర్పడింది. రాబోయే గొడవకు ఇదే కారణమవుతుందన్నమాట. ఇక్కడి నుంచే అస్సలు కథ మొదలవుతుంది. ఆ చారిత్రాత్మక తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులేంటి? ఇది కేవలం రాజుకి, ప్రజలకి మధ్య జరిగిన యుద్ధం కాదు, న్యాయం కోసం వాళ్ళు చేసిన ఒక పెద్ద పోరాటం. అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఒకవైపేమో తీవ్రమైన కరువు, ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు. మరోవైపు కాకతీయ రాజు మాత్రం పన్నులు కట్టాల్సిందే అని పట్టుబట్టాడు. ఈ అన్యాయాన్ని భరించలేకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇలాంటి టైంలోనే సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. రాజు కన్నా నా ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి తన పదవిని వదిలేశాడు. ప్రజలతో కలిసి రాజుపై తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి కథ చాలా విషాదంగా మారుతుంది. కాని వాళ్ల వీరత్వానికి కూడా ఇది నిదర్శనం. ఒక చిన్న గిరిజన సైన్యం అపారమైన సైనిక శక్తి ఉన్న కాకతీయ సామ్రాజ్యాన్ని ఢీకొట్టింది. ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందంటే సమ్మక్క కళ్ల ముందే తన కుటుంబం మొత్తం నెలకొరిగింది. తండ్రి మేడరాజు, భర్త పగిడిద్దరాజు, అల్లుడు గోవిందరాజు అందరూ చనిపోయారు. చివరికి వీరోచితంగా పోరాడిన కూతురు సారలమ్మ కూడా ప్రాణాలు విడిచింది. ఈ బాధని తట్టుకోలేక కొడుకు జంపన్న పక్కనే ఉన్న వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, ఆ తిరుగుబాటు కోసం సమ్మక్క ఎంత పెద్ద మూల్యం చెల్లించిందో. అయినా సరే సమ్మక్క వెనక్కి తగ్గలేదు. కుటుంబం మొత్తాన్నే కోల్పోయిన ఆ బాధ, ఆ ఆగ్రహం ఒక శక్తిగా మారింది. ఆమె ఉగ్రరూపం చూసి కాకతీయ సైన్యమే భయపడిపోయింది. ఆమె పోరాట పటిమ అలాంటిది. కానీ కాకతీయ సైనికులు పిరికి పందల్లా వెన్నుపోటు పొడిచారు. గాయపడిన సమ్మక్క వాళ్లకు దొరకలేదు. అలా గాయాలతోనే అడవిలోకి చిలకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైపోయింది. ఆ తర్వాత ఆమె ఎవరికీ కనిపించలేదు. ఆమె శరీరం కూడా దొరకలేదు. అందుకే ప్రజలు ఆమెని దేవతగా కొలవడం మొదలుపెట్టారు. సరే, ఆ కథ అలా జరిగింది. మరి ఆ కథకి ఇప్పుడు మనం చూస్తున్న ఈ జాతరకి సంబంధమేంటి? ఆనాటి సంఘటనలు ఈనాటి ఆచారాలుగా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, కథలోని ప్రతి సంఘటనకు ఇక్కడ ఒక ఆచారముంది. సమ్మక్క మాయమైన చోట దొరికిన కుంకుమ భరిణినే ఆమె రూపంగా భావిస్తారు. జంపన్న ప్రాణత్యాగం చేసిన ఆ వాగులోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. దానికి జంపన్న వాగు అని పేరొచ్చింది. అన్యాయంగా పన్నులు అడిగారు కాబట్టే భక్తులు తమ బరువుకి సమానంగా బెల్లాన్ని, బంగారంగా మొక్కుకుంటారు. అంటే ఇది కేవలం ఒక పండగ కాదు, వాళ్ల వీరుల త్యాగాన్ని గుర్తుచేసుకునే ఒక గొప్ప సందర్భం. ఈ జాతర 4 రోజుల పాటు చాలా పద్ధతిగా జరుగుతుంది. మొదటి రోజు సారల్లమ్మను గద్దె మీదికి తీసుకొస్తారు. రెండవ రోజు అసలైన ఘట్టం, చిలకల గుట్ట నుంచి సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తీసుకొస్తారు. మూడో రోజు 2 దేవతలు గద్దెల మీద ఉండగా లక్షలాది మంది దర్శించుకుంటారు. ఇక 4వ రోజు దేవతలను తిరిగి అడవిలోకి తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుంది. అచ్చం ఆ కథని మళ్లీ మన కళ్ల ముందు ఆవిష్కరించినట్టే ఉంటుంది. ఇంతకీ 100 ఏళ్ల నాటి ఈ కథ కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అణచివేత మీద ఎదిరించిన గొంతుకకు ప్రతీక. గిరిజనుల ఆత్మగౌరవానికి, వాళ్ల హక్కులకు ఇదొక వేడుక. అందుకే దీన్ని 2014లో తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారు.
న్యాయం కోసం చేసే పోరాటాలు ఎప్పటికీ మరుగున పడిపోవని చెప్పడానికి ఈ జాతరే ఒక సజీవ సాక్ష్యం.